ప్రాంతంలో వాళ్ళు వచ్చారు, ఒక గ్రూప్ వచ్చి మేము నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి వచ్చాము, సర్చ్ వారెంట్ ఉంది అని సర్చ్ వారెంట్ చూపించి 1 అవర్ మీ ఇల్లు సెర్చ్ చేస్తాము అని చెప్పారు. జస్ట్ ఇప్పటిదాకా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు మొత్తం నా బుక్స్ అన్నీ సెర్చ్ చేశారు. తర్వాత ల్యాప్టాప్, మొబైల్, పెన్ డ్రైవ్స్ సీజ్ చేసినారు. ఇంకా కొన్ని పుస్తకాలు, అరుణతార మా మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్స్ కొన్ని, ఆ తర్వాత కొన్ని ప్రింట్అవుట్స్, ఇంకా ఇట్లాంటి కొన్ని పేపర్స్ లాంటివి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఒక 43 ఐటమ్స్ సీజ్ చేస్తున్నట్టుగా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. డీటెయిల్స్ అన్నీ నాకు చూపించారు. ఇది ఇప్పటి వరకు సెర్చ్ జరిగింది. అయితే ఇది ఎందుకు ఏంటి అంటే మేము ఎందుకు అనుకుంటున్నామంటే అక్టోబర్ నెలాఖరులో విశాఖపట్నం దగ్గర పాడేరు దగ్గర ముంచంగిపుట్టు అనే ప్రాంతంలో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు నేపథ్యం ఏంటి అని అంటే వాళ్ళు ఏదో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కొరియర్ని అరెస్ట్ చేశామని ప్రకటన ఇచ్చారు. ఆ కొరియర్ చెప్పినాడు అని చెప్పి దాదాపుగా ఒక 64 పేర్లు వీళ్ళందరికీ మావోయిస్ట్ పార్టీతో సంబంధం ఉంది, లేదంటే వీళ్ళు మావోయిస్ట్ కార్యకలాపాల్లో ఉన్నారు అని ఒక 64 పేర్లు ఒక ఎఫ్ఐఆర్లో రాశారు. ఈ 64లో సుమారుగా ఒక 40 మంది ఈ ఆంధ్రప్రదేశ్లో, తర్వాత హైదరాబాద్లో పనిచేస్తున్న కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు. చాలా విచిత్రం ఏంటంటే ఈ కేసులో ఆ అరెస్ట్ అయిన వ్యక్తి కన్ఫెషన్ ఇచ్చాడు అని తప్ప ఒక్క ఆధారం కూడా లేదు. అంటే ఆయన చెప్పాడట, మేమంతా పనిచేస్తున్నాం, మేమంతా మావోయిస్ట్ పార్టీ కోసం పనిచేస్తున్నామని ఆ అరెస్ట్ అయిన మనిషి చెప్పాడు. 64 మంది పేర్లు, 64 మంది ఎక్కడెక్కడ ఉంటారు అని మొత్తం గుక్క తిప్పుకోకుండా ఒక మనిషి కన్ఫెస్ చేసినాడు. దాని ఆధారంగా కేసు రాశారు. ఈ కేసు రాసిన తర్వాత మరుసటి రోజు గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ దగ్గర ఇంకొక కేసు రాసినారు. అది కూడా సేమ్ ఇదే పద్ధతిలో. అక్కడ ఇంకొక వ్యక్తి కన్ఫెస్ చేశాడని చెప్పి అక్కడ ఇంకొక 20కి పైగా పేర్లు అక్కడ వాళ్ళు రాశారు, ఆ ఎఫ్ఐఆర్లో రాసినారు. అయితే ఈ మొత్తం కేసు కనుక మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా దాకా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో పనిచేస్తున్న ప్రజా సంఘాల కార్యకర్తలు ఈ కేసులో ఉన్నారు. అంటే స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే ఎవరైతే ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నారో, ప్రజా కార్యాచరణలో ఉన్నారో వాళ్ళందరినీ భయపెట్టదలుచుకున్నారు. ఇది ఇక్కడ మొదలైంది కాదు, ఇది దాదాపుగా ఒక 2-3 ఏళ్ల నుంచి, అంటే అటు భీమా కోరేగావ్ కేసు కావచ్చు, అంతకుముందు సాయిబాబా అరెస్ట్ సందర్భం కావచ్చు, ఇట్లా ఒక సిరీస్లో ఢిల్లీలో స్టూడెంట్స్ని అరెస్ట్ చేయడం కానీ, ఆ తర్వాత సిఏఏ ఎన్ఆర్సీ జరిగినప్పుడు అక్కడ యాక్టివిస్టులను అరెస్ట్ చేయడం కానీ, ఇప్పుడు రైతుల ఉద్యమంలో చాలామంది రైతుల్ని, అట్లాగే జర్నలిస్టులని, రచయితల్ని, మేధావుల్ని, వీళ్ళందరినీ అరెస్ట్, అంటే ఒక పరంపరగా మొత్తం దేశవ్యాప్తంగా ఎవరైతే ప్రజల పక్షాన మాట్లాడుతున్నారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఒకటి భయపెట్టాలి, వాళ్ళు మాట్లాడడం ఆపేయాలి, ఒకలాంటి శ్మశాన వాతావరణాన్ని వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు అనుకున్న పనులన్నీ చేయదలుచుకున్నారు. ఉదాహరణకి వ్యవసాయ చట్టాలని సవరించినట్లు, ఇట్లా ఇంకా సిఏఏ ఎన్ఆర్సీ లాంటి చట్టాలు తీసుకొచ్చినట్టు, అంటే వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు చేయాలనుకున్నారు, ఎవరూ మాట్లాడకూడదు. అలాంటి వాతావరణం తీసుకొని రావడానికి కొన్ని సంవత్సరాలుగా అన్ని ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రజా సంఘాల కార్యకర్తలుగా కేసులు పెడుతూ వస్తున్నారు. అందులో భాగంగా విశాఖపట్నం దగ్గర కేసు నమోదైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వరుసగా అరెస్టులు మొదలయ్యాయి. కేసు రాసిన తర్వాత, కేసు నమోదైన తర్వాత ఒక 5-6 రోజుల్లోనే గుంటూరులో ఒక 2 మహిళా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వరుస పెట్టుకొని 2 రోజులకు ఒకసారో, వారానికి ఒకసారో, ఇట్లా జనవరి దాకా 10 మంది ప్రజా సంఘాల కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు విశాఖపట్నం జైల్లో కొంతమంది, గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ జైల్లో కొంతమంది ఉన్నారు. అయితే ఈ అరెస్టులు జరుగుతున్నప్పుడు ఈ అరెస్టుల అన్యాయము, ఒక వారెంట్ లేకుండా, ఏ ఆధారం లేకుండా ఒక కేసు రాసి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఇట్లా ఎత్తుకుపోతున్నారు, ఇవి అసలు నిజానికి అరెస్టులు కాదు, కిడ్నాపుల్లాగా జరుగుతున్నాయి, ఇవి అన్యాయం అని చెప్పి మేము కొంతమంది హైకోర్టులో ఒక కేసు వేసినాం. ఆ హైకోర్టులో మేము వేసిన రిట్ పిటిషన్ ఇప్పుడు విచారణలో ఉంది. హైకోర్టులో మేము కేసు వేసినప్పుడు హైకోర్టు ఏం చెప్పింది అని అంటే, ఇది మీరు చేస్తున్న అరెస్టులు ప్రాపర్గా లేవు, కాబట్టి కావాలంటే
మీ ఏ ఆధారాలు ఉన్నాయి, ఈ కేసుకు సంబంధించి మీకు ఏం ఆధారాలు ఉన్నాయి, ఎందుకు అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఒక కౌంటర్ వేయమని చెప్పి అరెస్టులు ఆపండి అని ఒక ఆర్డర్ ఇచ్చింది. జనవరిలో హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా అరెస్టులు జరగలేదు. ఈ కేసుకు సంబంధించిన హియరింగ్ జడ్జి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఆ కేసు నడుస్తూ ఉంది. ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళ బెయిల్ పిటిషన్లు కూడా కోర్టులో ఉన్నాయి. ఈ కేసు ఈ స్థితిలో ఉన్నప్పుడు హఠాత్తుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంటర్ అయింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంటర్ అయిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలో ఉన్న కేసుని వాళ్ళు చేతుల్లోకి తీసుకున్నారు. మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము దీని మీద, ఎందుకంటే ఇది యూఏపీఏ కేసు కాబట్టి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినారు కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టం కింద మాకు విచారణ చేసే అధికారం ఉంది అనేసి ఒక రాష్ట్ర పరిధిలో ఉండే ఒక కోర్టులో కేసు నడుస్తూ ఉండగా హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఫర్దర్ మీరేమి ప్రొసీడ్ కాకండి, అరెస్టులు లాంటి పోలీస్ చర్యలు ఏమీ తీసుకోకండి అని హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. పక్క స్టే ఉండగా ఎన్ఐఏ ఎంటర్ అయిందంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్రాల చేతుల్లో రాష్ట్ర హైకోర్టు లేదంటే ఇంకొక చోటో మన న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు ఒకవేళ ప్రజా సంఘాల పక్షాన న్యాయస్థానాలు నిలిస్తే ఈ కేసు పోతుంది కాబట్టి ఎన్ఐఏ వచ్చింది. ఇది పక్కాగా కక్ష సాధింపు చర్య తప్ప వేరే ఏమీ కాదు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఒక రాష్ట్ర పరిధి లేదు, ఒక జ్యూరిస్డిక్షన్ లేదు. ఎక్కడికైనా వెళ్ళిపోయి వాళ్ళు ఎవరినైనా ఎక్కడైనా ఏ క్షణంలోనైనా సెర్చ్లు చేస్తారు, అరెస్టులు చేస్తారు, రకరకాల కేసులు పెడతారు. ఎన్ఐఏ ఒకసారి తీసుకున్న తర్వాత ఇది స్పెషల్ కోర్టు పరిధిలోకి వెళ్తుంది కేసు. ఈ స్పెషల్ కోర్టు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదంతా నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో చాలా ఉద్యమాలు వస్తున్నాయి. ఈ ఉద్యమాలకు మద్దతుగా చాలామంది ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల వాళ్ళు, రచయితలు, మేధావులు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. మనము ఇటీవల కాలంలో చూస్తున్నాం ఎంతమంది జర్నలిస్టులని, ఎంతమంది రచయితల్ని, ఎంతమంది యాక్టివిస్టులని అరెస్ట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. మొత్తంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వాళ్ళు ఈ కేసుని అదే పనిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జ్యూరిస్డిక్షన్లో ఉండే కేసుని వాళ్ళు చొరబడిపోయి వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఒక రకమైన టెర్రర్ వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.